మీనాకు వచ్చిన పెద్ద ఆర్డర్ వల్ల ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా కూర్చొని పని చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ అలా కూర్చొని సంతోషంగా కలిసిమెలిసి పని చేయడం చూసి సత్యం అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. అలా సంతోషిస్తూ ఒక్కసారి అతనికి బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకు నాన్న బాధపడుతున్నారు అంటే, ఇక్కడ అందరూ నా కుటుంబంలో ఉన్న అందరూ ఉన్నారు, ఒక నా కూతురు మౌనిక తప్ప. అది అక్కడ ఎట్లా ఉందో ఏమో అని గుర్తొచ్చి బాధ అవుతుంది అనేసి అయితే అంటూ ఉంటాడు. అదైతే అక్కడే ఉన్న బాలు అయితే కాదానికి బాధపడాల్సిన అవసరం ఏముంది, ఒక ఫోన్ చేస్తే అయిపోతుంది కదా, మాట్లాడవచ్చు అని అయితే అంటూ ఉంటాడు. అవును కదా అని సత్యం అంటే, సరే ఇప్పుడే ఫోన్ చేసి ఇస్తావు అనేసి ఫోన్ చేసి అయితే ఇస్తూ ఉంటాడు. ఆ ఫోన్ తీసుకొని మాట్లాడడానికి సత్యం అయితే కూర్చుంటాడు. మౌనికకు ఫోన్ చేసి ఇచ్చిన బాలు మౌనిక మాట్లాడుతూ ఉంటుంది సత్యంతో. ఎలా ఉన్నావమ్మా, ఇక్కడ బాగుందా నీకంతా అని అయితే అడుగుతూ ఉంటాడు. అక్కడ ఉన్న మౌనిక అయితే నేను చాలా సంతోషంగా ఉన్నాను నాన్న అని అయితే అంటూ ఉంటుంది. నీకు అక్కడ అంతా బాగానే ఉందా అని అయితే అడిగితే, అవును నాన్న ఇక్కడంతా బాగానే ఉంది అని అయితే అంటూ ఉంటాడు. ఇక్కడున్న సత్యం అయితే సంతోషిస్తూ ఉంటాడు. అంతలోనే ఇక్కడ మన కుటుంబ సభ్యులందరూ కలిసి చాలా ఆనందంగా ఉన్నారు, నువ్వు ఒక్కను లేదనే బాధ తప్ప ఇంకేం లేదమ్మా అని అయితే అంటూ ఉంటాడు. ఇంకా సరే అనేసి ఫోన్ అయితే బాలుకి ఇస్తూ ఉంటాడు. ఫోన్ తీసుకొని బాలు వాళ్ళ చెల్లితో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలియదా ఏంటి, నువ్వన్నా ఇక్కడికి రా లేకపోతే నేనైనా అక్కడికి వచ్చి నేను తీసుకొస్తానైతే అంటూ ఉంటాడు. అది విన్న ఒక్కసారిగా మౌనిక అయితే షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది. ఏంది మా అన్న ఇలా అంటున్నాడని. అవునే, నువ్వు అక్కడ ఎట్లా ఉన్నావు అనే విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా, వాళ్ళు ఎలా చూస్తున్నారు నిన్నని, నువ్వెందుకు ఇంకా అక్కడే ఉంటున్నావు, వచ్చేసే ఇక్కడికి అనేసి అయితే బాలు అంటూ ఉంటాడు. దానికి మౌనిక ఏం లేదన్నయ్య బాగానే ఉన్నాను అని అయితే అంటున్నాడా, నాకు తెలుసు నువ్వు అక్కడ ఎలా ఉన్నావు అనే విషయం, ఇక నువ్వేం నాకేం చెప్పకు అనేసి అయితే అంటూ ఉంటాడు. నేను వస్తాను అక్కడికి, లేకపోతే నేనే వచ్చి నేను తీసుకొని వస్తానని అయితే అంటూ ఉంటాడు. బాలు మాటలు విన్న మౌనిక అయితే షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటుంది. ఇంతలోనే ఇక్కడ ఏం చేస్తాడో ఏమవుతుందో అనేసి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. బాలు అయితే నిన్న ఏదో ఒకటి చేసి నేను తీసుకొని వస్తా, లేకపోతే నువ్వైనా వచ్చేసి ఎందుకు ఇట్లా ఉంటున్నావు అనేసి అయితే అంటూ ఉంటాడు. ఇది ఈరోజు ఎపిసోడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై